హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై 5గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తార్నాకలో విడిచిపెడతానని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హైదరాబాద్లో ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన యేసు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి అతను బైక్ పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా బస్ కోసం వెయిట్ చేస్తున్న ఓ మహిళ కనిపించింది. ఆమెపై కన్నేసిన ప్రశాంత్ ఆమె వద్దకు సమీపించాడు. మాటలు కలిపాడు. తన బైక్ పై ఆమె వెళ్లాల్సిన చోటుకు డ్రాప్ చేస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన మహిళ బైక్ ఎక్కి కూర్చుంది. అనంతరం ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. స్నేహితులు మధు యాదవ్, రోహిత్, ప్రశాంత్, తరుణ్లను అక్కడికి పిలిచి 5గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం ఆమెను బెదిరించారు. ఈ 5గురులో ఒకరైన మధు యాదవ్ మహిళను లాలాపేటలో దింపి పరారయ్యాడు. ఆ మహిళ రాత్రి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తీవ్ర భయానికి గురైన ఆమె ఇంట్లో ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. కొద్ది రోజులుగా మహిళ ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విషయమేంటని ఆరా తీశారు. మొదట చెప్పడానికి నిరాకరించి ఆమె ఆ తర్వాత బోరున ఏడుస్తూ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే స్పందించారు. లాలాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు మహిళ చెప్పిన ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి 10 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి స్నేహితులైన ప్రశాంత్, మధుసూదన్, రోహిత్, తరుణ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడైన యేసు కోసం గాలిస్తున్నారు.